బ్లాక్ హోల్ ఇది ఒక మిస్టరీ. మనం నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు అని చెప్పి చాలా చూసాం. కానీ బ్లాక్ హోల్ అదేంటో ఇప్పటికీ ఎవరికి పూర్తిగా క్లారిటీ లేదు. ఇప్పుడు ఊహించండి, బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగా చావు ఉంటుందా, లేకపోతే కొత్త యూనివర్స్కి దారితీస్తుందా అని చెప్పేసి డిస్కస్ చేద్దాము. ఇది నార్మల్గా చెప్పడం కంటే ఒక ప్రయాణం లాగా భూమి నుంచి బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఎదుర్కొనే ఒక సమస్యల గురించి తెలుసుకున్నాము. సో బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్ అవర్ స్పేస్ షిప్. ఇది భూమి మీద చివరి క్షణం. ఇంకొన్ని సెకండ్లలో మీరు మానవునిగా కాదు, ఒక ప్రయాణికుడిగా అయితే మారిపోతారు. ఇప్పుడు మీరు స్పేస్ షిప్ ఎక్కి స్పేస్లోకి అయితే వచ్చారు. ఇప్పుడు శబ్దం ఆగిపోతుంది. ఇక వినిపించేది మీ గుండె ధ్వని మాత్రమే. మీ కళ్ళ ముందు భూమి చిన్నదైపోతుంది. మన సంస్కృతులు, మన ప్రేమలు, మన భయాలు అన్నీ అక్కడే ఉన్నాయి. మన గమ్యస్థానం బ్లాక్ హోల్. అలా మనం ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మూన్. మనం ముద్దుగా చందమామ అని చెప్పి పిలుచుకుంటాము. ఇది మన శాశ్వత మిత్రుడు చంద్రుడు. ఇక్కడి మౌనం మనకి మొదటిసారి ఒంటరితనాన్ని పరిచయం చేస్తుంది. ఒకప్పుడు ఇక్కడికి చాలా మంది వచ్చి ఆయన భూమికి కూడా రిటర్న్ అయిపోయారు. బట్ మన గమ్యం ఇది కాదు, ఇంకా చాలా దూరం ఉంది. అలా మూన్ ని క్రాస్ చేసి మీరు ప్రయాణం అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రహం మార్స్. మీరు స్పేస్ షిప్ లోని కిటికీలను చూసినప్పుడు అక్కడ నేలంతా ఎర్రగా కనపడుతుంది. అప్పుడు మనకి ఒక ప్రశ్న వస్తుంది, ఇక్కడ జీవం నిజంగానే ఉందా, లేకపోతే ఇంతమంది ఉండిందా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఉండే నిశ్శబ్దం ఒక చరిత్ర, దానికి ఎవరు సమాధానం చెప్పలేని చరిత్ర. ఇప్పటి వరకు ప్రయాణం చాలా సజావుగా సాగుతుంది. ఇప్పుడు మీరు మార్స్ ని క్రాస్ చేసేసి ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఇది ఒక గ్రహాల శ్మశానం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ ఒక గ్రహం ఉండేదేమో, ఇప్పుడు వేల కొద్ది రాళ్ళుగా అయితే విడిపోయింది. ఇక్కడ ఒక్క సెకండ్ మిస్టేక్ చేసినా కానీ ఇక్కడ మన చావు అయితే వస్తుంది. ఇది ప్రయాణంలో మొదటి నిజమైన పరీక్ష. అతి కష్టంగా మనం గ్రహాల యొక్క శ్మశానం మీద దాటేసి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రహం జూపిటర్. ఇది గ్రహాలన్నిటిలో ఒక రాక్షసుడు. దానిలో వచ్చి ఒక తుఫాన్ వల్ల ఒక గ్రహం నాశనం అవుతుంది. దానిలో అంత గ్రావిటీ అయితే ఉంటుంది. మన స్పేస్ షిప్ దాని ఒడిలోకి వెళ్లకుండా పక్కకైతే దాడుతుంది. లేదా అందులో పడిపోతే మన శరీరం మిగలదు. ఎందుకంటే జూపిటర్ మీద ల్యాండ్ ఉండదు, మొత్తం ఒక గ్యాస్ ప్లానెట్ అది. అండ్ దాని నుంచి వచ్చే వాయువు వల్ల మన శరీరం అయితే లోపలికి వెళ్ళాలంటే అంతమైపోతుంది. అలా జూపిటర్ దాటేసి మనం ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సాటర్న్, శని గ్రహం అంటారు. శని గ్రహం చూస్తే ఇది చాలా అందమైన గ్రహంలా కనపడుతుంది. కానీ దాని వలయాలు ఒక మాయ. ఇది చూడడానికి ఎంత అందంగా ఉందో అంతే డేంజర్ కూడా. ఎందుకంటే ఇది కూడా ఒక గ్యాస్ ప్లానెట్. ఇందులో కూడా ఎటువంటి ల్యాండ్ అయితే లేదు ల్యాండ్ అవడానికి. అలా సాటర్న్ దాటేసి యురేనస్, నెప్ట్యూన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వేడి లేదు, జీవం లేదు. ఇక్కడ ఉన్నదంతా ఒంటరితనం మాత్రమే. ఇది మన సౌర వ్యవస్థలో చివరి గడియలు. అలా మనము సౌర వ్యవస్థను అయితే దాటేసాము. ఇప్పుడు మనం ఇంటర్స్టెల్లర్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ ఇంటర్స్టెల్లర్ మనకి సౌర వ్యవస్థ వెలుపల ఉంది. ఇది స్పేస్ కాదు, ఇది శూన్యం. ఇక్కడ వెలుతురు కూడా అలసిపోతుంది. అలా మనం ఈవెంట్ హారిజన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వరకు సేఫెస్ట్ పాయింట్. ఇది దాటి అడుగు ముందు పెడితే అక్కడ సమయం ఆగిపోతుంది. బట్ స్టిల్ మన ప్రయాణం ఇక్కడతో ఆగిపోలేదు. మన ప్రయాణం బ్లాక్ హోల్ దగ్గరికి. సో ఈ సేఫ్ పాయింట్ అయితే దాటేస్తున్నాం. ఆ సేఫ్ పాయింట్ దాటిన వెంటనే మన స్పేస్ షిప్ కి ఏదో బలంగా లాగుతున్నట్టు కనపడుతుంది. మీ శరీరం, మీ హృదయం అన్ని ఒకే దిశలో లాగబడతాయి. ఇది మరణం మాత్రం కాదు, జస్ట్ మనం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తున్నట్టు సూచనలు. బ్లాక్ హోల్ లోకి దగ్గరికి వెళ్తున్న కొద్దీ మీ కాళ్ళు ముందుగా బ్లాక్ హోల్ టచ్ చేస్తాయి. అక్కడ గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. మీ తలపైన ఉన్న గ్రావిటీ కంటే 1000 రెట్లు బలంగా అయితే ఉంటుంది. ఫలితంగా మీరు తల నుంచి కాళ్ళ వరకు స్ట్రెయిన్ అవుతారు. బాగా వదిలేసిన నూడిల్స్ అయితే మారిపోతారు. దీన్నే స్వెగటిఫికేషన్ అయితే అంటారు. ఇక్కడ మనకి టైం అనేది స్లో అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని బయట వాళ్ళు చూస్తే మీరు స్లో మోషన్లో వెళ్తున్నట్టుగా కనపడుతుంది. కానీ మీకు మాత్రం టైం సాధారణంగా కనపడుతుంది. వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా చూసుకోలేకపోతే కొన్ని వేల సంవత్సరాలు అయితే కావచ్చు. బ్లాక్ హోల్ దాటిన తర్వాత ఏమవుతుంది అండ్ దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాము. ఈవెంట్ హారిజన్ అనే ఒక సేఫ్ పాయింట్ దాటిపోతే ఏది తిరిగి రాదు. శాస్త్రవేత్తల ప్రకారం అక్కడ వెళ్ళిన వ్యక్తి సమాచారం కూడా పోతుంది. మరి మీరు ఇక్కడ చనిపోతారా లేదా మరో యూనివర్స్కి వెళ్తారా అంటే ఈ దశలో మనకి వామ్ హోల్స్ అనే థియరీస్ బయటకు వస్తాయి. ఇదేం చేస్తుందంటే ఈ వామ్ హోల్స్ అనేది 2 యూనివర్స్ని కలిపి ఒక బ్రిడ్జ్ లో అయితే కనపడుతుంది. బట్ ఇవన్నీ ఊహలు మాత్రమే, సైంటిఫికల్ కూడా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. గ్రావిటీ అంత బలంగా ఉంటే మీ మెదడులో కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పనితీరులో మార్పు రావచ్చు. మీకు అంతలేని భయం, విపరీతమైన నొప్పి. కానీ ఆ లాస్ట్ ఫీలింగ్ గురించి మనం ఊహించడం కష్టం. బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్దాం అంటే మన టైం, శరీరం, బుద్ధి ఇవన్నీ మారిపోవడము. అది చావా లేక మరో అడ్వెంచరా అంటే ఎవరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, బ్లాక్ హోల్ అనేది కేవలం శాస్త్రీయ పదం మాత్రం కాదు, అది మనకు చూపే ఒక భయంకరమైన అర్థం. ఇది వాళ్ళు మన వీడియో. ఇంతకీ మీ ట్రిప్ ఎలా జరిగిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.